మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దగ్గరగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. మంచిది. అవకాశం ఇచ్చినటువంటి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే స్థానికంగా నడిపిస్తున్నటువంటి రవాణీకి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏమాత్రం అర్హత లేనటువంటి నాకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. తల వంచని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ ముందు నాయన దాసులు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన అల్పుడును నిలబడుతున్నాను తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేయండి. నేను నేల మట్టుకు తగ్గించుకుంటున్నాను ప్రభా. మాట్లాడుటకు యోగ్యత లేనివాడను ఆయనను ప్రభు నా నోటిని బోరగా వాడుకొనమని నన్ను నేను మీకు సమర్పించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ఈ మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖనంలో ఒక విషయం మనకు అర్థమవుతా ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి. నేను మీకు ఏదైతే బోధించానో, మీకు ఏదైతే నేర్పించానో దానిని అనేకులకు నేర్పించి ఎలా మార్చమన్నాడు జనులను? ఇప్పుడు శిష్యులుగా మార్చబడుతున్నారా, విశ్వాసులుగా మార్చబడుతున్నారా? ప్రస్తుత దినాల్లో సంఘము ప్రాముఖ్యమైనటువంటి ఒక దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను విడిచిపెట్టేసింది. సార్వత్రిక సంఘములో శిష్యులు కరువు అవ్వడానికి కారణం ఏంటయ్యా అని అంటే, సేవ చేస్తున్నటువంటి సేవకులు కావచ్చు, బోధ చేస్తున్నటువంటి బోధకులు కావచ్చు, వాక్యాన్ని తమకు నచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా ఏం చేస్తున్నారు అని అంటే, విశ్వాసులను కేవలం విశ్వాసి స్థాయిలోనే ఉంచేసే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారు? సమస్త జనులను శిష్యులుగా మనమందరం ఎలా మారాలని దేవుడు ఆశపడ్డాడు? శిష్యులుగా మార్చబడాలి. అంటే ఎవరికి? దేవునికి మనము శిష్యులుగా మార్చబడాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారికి దాసులుగా మార్చబడుతున్నాం. నేను మా శీల గ్రామంలో పరిచర్య ప్రారంభించక ముందు మా విశ్వాసులందరూ కూడా అంతకుముందు సేవ చేసినటువంటి సేవకులకు దాసులుగా తయారైపోయారు. ఎంతగా చెప్పనా, సేవకుడు వచ్చి మా ఇంట్లో అడుగు పెడితే మాకు ఆశీర్వాదం అని గుడ్డిగా నమ్మేంత దాసులుగా మారిపోయారు. అంతకుముందు ఒక ఆవిడ అంటుందంట, మేము ఏది మాట్లాడితే అది మీ జీవితాల్లో జరుగుతుంది, మీరు మమ్మల్ని ఏమన్నా అన్నారనుకోండి మీకు శాపం వచ్చేస్తుంది, మేము మీ గురించి చెప్పించామనుకోండి మీకు శాపం వచ్చేస్తుంది. అంటే తమ సొంత ప్రయోజనాల కొరకు వాక్యాన్ని ఎలా తిప్పేసుకుంటున్నారు అని అంటే, విశ్వాసులను బానిసలుగానే చూస్తూ ఉన్నారు. విశ్వాసులను విశ్వాసి స్థాయిలోనే అణిచివేస్తూ ఉన్నారు. అయితే మనం అందరం కూడా విశ్వాసులుగా ఉండడానికి కాదు దేవుడు పిలిచింది, కేవలం బోధ వినడానికి మాత్రమే కాదు దేవుడు మనల్ని పిలిచింది, యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మార్చబడ్డానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. అవునా? మనమందరం కూడా ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? శిష్యులుగా ఉండాలి అని అనుకున్నాడు. శిష్యులందరికీ కూడా ఏం చెప్పాడు? మీరందరూ వెళ్ళి శిష్యులుగా తయారు చేయమన్నాడు. విశ్వాసులుగా ఎక్కడా కూడా మాట్లాడలేదు, శిష్యులుగానే తయారు చేయమన్నాడు. 12 మంది శిష్యులు ఈ లోకాన్ని ఏం చేశారు? తల్లక్రిందులు చేశారు. ఈరోజు ఏ విశ్వాస అయినా పోనీ సంగమం అలాంటి స్థితిలో ఉండగలుగుతుందా? లేదు. అటువంటి విశ్వాసాన్ని కనపరచగలుగుతుందా? లేదు. నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఒక విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సంఘానికి కాపరిగా ఎదగగలిగాడు. ఎవరో చెప్పగలరా వ్యక్తి? పౌలు గారి శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తిమోతి అనేటువంటి ఒక వ్యక్తి విశ్వాసి స్థాయిలో నుండి ఎఫెసు సంఘానికి సేవకుడిగా మారిపోయాడు. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు చేసినటువంటి పని ఏంటో చెప్పనా? ఒక శిష్యునిగా చేర్చబడినటువంటి విశ్వాసిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో తెలుసా? ఎఫెసు సంఘానికి సేవకునిగా నియమించేటువంటి స్థితిలోనికి ఆ విశ్వాసిని ఎదిగింపజేశాడు. నేడు శిష్యులు కరువు అవడానికి కారణం ఏంటంటే, నేను కూడా ఒక సేవకునిగా చెబుతున్నాను,
దేవుని కృపను బట్టి మేము 2 శిష్యులను తయారు చేస్తా ఉన్నాము. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, సంఘములో శిష్యులను తయారు చేయకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని నేను చిన్న మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ పోతే, సేవకుడు శిష్యులను తయారు చేయకపోతే, ఈరోజు పౌలు గారు ప్రతి చోటకి పౌలు గారు వెళ్ళారా? పౌలు గారు వెళ్ళొచ్చేసిన తర్వాత ఎవరిని పంపించేవారు? తిమోతిని పంపించేవాడు, లేకపోతే తీతును పంపించేవాడు, ఇంకా శీలను పంపించేవాడు, ఇంకా ఎవరుంటే వారిని పంపిస్తా ఉండేవాడు. తెస్సలోనిక సంఘాన్ని బలపరచడానికి తిమోతిని పంపించాడు. అక్కడక్కడ ఆయా సంఘాలను బలపరచడం, కొలసీ సంఘాన్ని కట్టడానికి ఎవరిని పంపించాడు? ఎఫెఫ్రాని పంపించాడు. శిష్యులను తయారు చేశాడా లేదా? అపోస్తుల బోధలో ప్రాముఖ్యంగా కనబడేటువంటి విషయం ఏంటంటే శిష్యులను తయారు చేయడము. బానిసలుగా చేయరు ఎవరు కూడా. నిజమైన అపోస్తుల బోధ ఎప్పుడు కూడా శిష్యులను తయారు చేసి లోకంలోనికి ఎవరైతే నశించిపోతున్నారో వారి మధ్యలోనికి పరిచర్య చేయడానికి, వారిని కూడా శిష్యులుగా తయారు చేయడానికి తయారు చేసి పంపిస్తారు. నేను నమ్ముతున్నాను ఇక్కడ మీరు అందరూ శిష్యులుగా తయారవుతున్నారు. అయితే తిమోతి జీవితంలో నుంచి కూడా మనము తిమోతి ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో నేర్చుకోగలిగితే, తిమోతి అనేటువంటి వ్యక్తి లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. తల్లి ఒక యూదురాలు, తండ్రి ఒక గ్రీసు దేశస్థుడు. తిమోతి అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచువాడు. అయితే తిమోతి రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? పౌలు గారు మొదటి సువార్త ప్రయాణంలో, మొదటి మిషనరీ ప్రయాణంలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తిమోతి గారి అబ్బాయి అయినటువంటి యునేకి, ఆ తర్వాత తన తల్లి ఎవరు చెప్పాలి, చూద్దాం. ఆ పేరు నేను మర్చిపోయాను, రెఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. అయితే తన తల్లి ద్వారా, తన అవ్వ ద్వారా విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. విశ్వాసంలోనికి వచ్చినట్టు కనబడుతుంది. అయితే మరలా 2వ ప్రయాణంలో పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు తిమోతి దేవుణ్ణి నమ్ముకుని విశ్వాసములో మంచి స్థాయిలో ఉంటూ ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. చూద్దాం. తిమోతి మొదటిగా తిమోతిలో మనం చూసేటువంటి లక్షణం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. దెర్బేకును లుస్త్రకును వచ్చాను. సహోదరులు ఉన్న మంచి పేరు పొందినవాడు, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి. చాలు. అక్కడ పౌలు ఏం చేశాడంట? తిమోతి పౌలుతో కూడా రావాలని కోరాడంట. ఎందుకు కోరాడు? తిమోతి అనేటువంటి వ్యక్తి లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అంటే తిమోతిలో మనం చూస్తున్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే సాక్ష్యము కలిగిన వాడు. తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. తన సహోదరులలో లుస్త్రలోను ఈకోనియా ప్రాంతంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నాడు. ఈరోజు విశ్వాసంలోనికి వచ్చినటువంటి మనము ఖచ్చితంగా కలిగి ఉండాల్సినటువంటిది ఏంటంటే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఈరోజు చాలా మంది విశ్వాస జీవితాలు ఎందుకు పతనమైపోతున్నాయి, ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారని మనం ఆలోచన చేయగలిగితే సరైనటువంటి సాక్షి జీవితం లేకపోవడం వల్లే. ఈరోజు మన ఓటి విశ్వాసుల వలన దేవుని నామానికి అవమానం కలగడానికి కారణం ఏంటో చెప్పనా? మనము సరైనటువంటి సాక్ష్యము కలిగి లేకపోవడమే. వాస్తవానికి నేను ఎప్పుడు చెబుతాను, మనము ఎలా ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉంటాయి. మనము 5వ సువార్తగా మారిపోవాలి. మనమే ఒక కరపత్రికగా మారిపోవాలి. మనమే ఒక సువార్త పత్రికగా మారిపోవాలి. మనలో క్రీస్తుని గురించినటువంటి గుణగణాలు కనబడాలి. ఒక వ్యక్తి మనల్ని చూడగానే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతాడు, చాలా మంచిగా ఉంటాడు, మంచి ప్రార్థన పడు, ఇతరులు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అందరికీ సహాయం చేసేటువంటి మనసు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడని ఎవరైనా మన గురించి చెప్పగలుగుతున్నారా? అలాంటి సాక్ష్యాన్ని మన సహోదరులను బట్టి, మన చుట్టుపక్కల ఉన్న వారిని బట్టి మనం మంచి సాక్ష్యాన్ని పొందుకోగలుగుతున్నామా? క్రైస్తవుడిగా మనం సాక్ష్యాన్ని సంపాదించుకోకపోతే మన పునాది అనేది సరిగ్గా లేదనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. తిమోతి ఎప్పుడైతే మంచి పేరును సంపాదించుకున్నాడో 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళినటువంటి పౌలు ఏం చేశాడంట? తిమోతి తనతో కూడా రావాలి అని కోరాడంట. ఎందుకు కోరాడు? తిమోతిలో ఏం కనపడిందంటే పౌలుకి దేవుని పిలుపు కనపడ్డది. తిమోతిని దేవుడు బలంగా వాడుకుంటాడని పౌలు నమ్మాడు. ఏం చేశాడు? తిమోతి నువ్వు నాతో కూడా రావాలి అని కోరుకుని తిమోతిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తను చాలా యవ్వన దశలో ఉన్నాడు. తిమోతి యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా యవ్వనస్తులుగానే ఉన్నాం. యవ్వన ప్రాయము చాలా అంటే చాలా శ్రేష్టమైనది.
ఈరోజు మనం బాల్యంలోని ఏమి చేయలేము, వృద్ధాప్యలోని ఏమి చేయలేము, యవ్వనం దాటిపోయాక మనం ఏమీ చేయలేము. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను లోకంలో అనగా నేను సేవలోనికి రాకముందు 2016-17 ఆ ప్రాంతంలో నేను జాబ్ చేసే దగ్గర ఒక అన్నయ్య ఉండేవాడు. నన్ను ఆత్మీయంగా చాలా బలపరిచేవాడు. అన్నయ్య నేను ఎప్పుడైతే దేవుని కొరకు వాడబడ్డం మొదలుపెట్టానో, సువార్తలకు వెళుతూ దేవుని కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో అన్నయ్య నాతో ఒక మాట అనేవాడు, తమ్ముడు, యవ్వనంలో నేను కూడా నీకులాగే ఉండేవాడిని, నీకులాగే ఎక్కువ దేవుని కొరకు బ్రతకాలని ప్రయాసపడతా ఉండేవాడిని. అయితే ఇప్పుడు నాకు వివాహం అయిపోయిన తర్వాత నేను దేవుని సేవ చేయలేకపోతా ఉన్నాను. నాకు బాధ్యతలు వచ్చేసాయి, నాకు పిల్లలు పుట్టారు, 4 పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నా కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను నా జీవితం సరిపోతుంది అని దేవుని సేవకి ఇప్పటికీ రాలేకపోయాడు. నా స్టేటస్లు కానీ నా వీడియోలు కానీ చూసినప్పుడు, తమ్ముడు నేను చాలా గర్వపడుతున్నాను, నేను ఒకప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నాను అలా ఉంటున్నావు నువ్వు అని బాధపడతాను. అందుకే అంటున్నాను, యవ్వన ప్రాయములోనే మన జీవితాలను దేవునికి అప్పగించకపోతే గనక, యవ్వన ప్రాయంలోనే మన జీవితాన్ని దేవునికి అప్పగించకపోతే గనక మనం ఏమీ చేయలేము. డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు ఒక సినిమా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ యొక్క ఉదాహరణ. ఆవిడ అన్నదంట, అమ్మ నీ బ్రతుకును మార్చుకోవచ్చు కదా, నీ జీవితాన్ని మార్చుకోవచ్చు కదా, దేవుడికి ఇవ్వచ్చు కదా అంటే, నేను ఇప్పుడు ఇవ్వను కానీ తర్వాత నా జీవితాన్ని, నేను ఈ జీవితం అంతా అనుభవించిన తర్వాత ఎప్పుడో వృద్ధాప్యంలో దేవునికి ఇస్తాను అని అంటే, ఆయన ఏం చేశాడంట, తను ఏం చేశాడనంటే ఒక ఏమంటారు ఇంగిల్ కాఫీని తీసుకొని సగం దాగి ఆవిడకి ఇచ్చాడంట. సగం దాగి ఆవిడకి ఇస్తే, మీరేం చేసింది నేను ఎలా తాగుతాను అనుకుంటున్నారు, అసలు మీకు కామన్ సెన్స్ ఉందా, అలా ఎలా చేస్తారు మీరు అని అంటే, నీ జీవితం అంతా లోకానికి అప్పగించేసి నీకు నచ్చినట్లుగా జీవించి నీ శరీరాన్ని పాడు చేసుకుని నీ శరీరాన్ని అమ్ముకొని లోకానుసారంగా జీవించి ఎప్పుడో వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వస్తావా? అది కాదు దేవుని దగ్గర కోరుకునేది. యవ్వన ప్రాయములో నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలి, సమర్పణ కలిగిన వారిగా దేవుని కొరకు బ్రతకాలి. తిమోతి ఎప్పుడైతే ఆ సమర్పణ కలిగి తన యొక్క అవ్వ ద్వారా, తల్లి ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పౌలు పిలిచాడో పౌలుతో పాటు కూడా సువార్త ప్రయాణానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం తిమోతిలో మొదటగా నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, మంచి సాక్ష్యం కలిగిన వాడిగా, సమర్పణ కలిగిన వాడిగా మనకు కనపడతా ఉన్నాడు. ఈరోజు ఆ సమర్పణ మనకుందా? ఆ సాక్ష్యం మనం పొందుకోగలుగుతున్నామా? మన సాక్షి జీవితం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యం మన విశ్వాస జీవితాల్లో. మన సాక్ష్యం బాగోకపోతే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. మనం ఎప్పుడైతే మంచి సాక్ష్యాన్ని కనబరుస్తాం, అందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటా, 6వ అధ్యాయంలో అనుకుంటా, అన్ని జనులు మీ క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అని అంటాడు. దానికంటే ముందేమంటాడు తెలుసా, మీరు లోకమునకు వెలుగును ఉప్పునై ఉన్నారు అని అంటాడు. మన క్రియలు ఏం చేయాలంట, వారి ఎదుట ప్రకాశింపనీయాలి అని అంట. అంటే మీ సాక్ష్య జీవితాన్ని కనపరచండి, మీ సమర్పణ జీవితాన్ని కనపరచండి, మీ క్రియలు కలిగినటువంటి విశ్వాసాన్ని కనపరచండి. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని పిలిచిన వాడు ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో అలా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయండి. పేతురు అంటాడు కదా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మీరు యాజక సమూహముగా పిలువబడ్డారు అన్నాడు. మనం ఎవరిని కనపరచాలి? యేసు క్రీస్తు ప్రభు వారిని కనపరచాలి. అలాంటి సాక్ష్యాలు మనం కలిగి ఉండాలి, అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. అందుకే తిమోతిలో మనం చూస్తున్నాం, మొదటిగా తిమోతి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పౌలు పిలవంగానే సమర్పణ కలిగి పరిచర్యకు వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూస్తాము, తర్వాత ఎలా మారాడు తిమోతి అని అంటే, పౌలుకు పరిచర్య చేసేటువంటి వాడిగా మారాడు. చూద్దాం, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు తనకు పరిచర్య చేరువారిలో తిమోతి చాలు, మాసిదోనియా ప్రాంతానికి ఎవరు పంపుతున్నాడంట? తిమోతిని, ఇంకొక వ్యక్తిని పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు తిమోతి ఏ స్థాయిలో ఉన్నాడంట? పౌలుకు పరిచర్య చేస్తా ఉన్నాడంట. ఇక్కడ నేను కొద్దిగా మాట్లాడతాను, విస్తరించి మాట్లాడతాను. ఏంటి అని అంటే, నేడు ఈరోజు సేవకుల దగ్గర చాలా మంది పరిచర్యకు జాయిన్ అవుతూ ఉంటారు, పరిచర్యలో చేరతా ఉంటారు. మీరు చూస్తే శిష్యులుగా చేరతా ఉంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్లో నేను ఒక వ్యక్తిని అడిగినప్పుడు, ఒక వ్యక్తి చాలా పెద్ద సంఘానికి వెళ్తాడు, చాలా ఫేమస్ సంఘానికి వెళ్తాడు. ఎంత ఫేమస్ అంటే ఇంకా క్రైస్తవ యువతను ఒక ఊపినటువంటి సంఘానికి వెళ్తాడు.
అయితే ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి సమర్పించుకున్నానన్నా, పలానా అన్న దగ్గర నేను పరిచర్యలో ఉంటున్నాను, సమర్పించేసుకున్నాను, ఫుల్ టైం పరిచర్యలో ఉంటున్నాను అని అన్నాడు. అవునా బ్రదర్, మంచిదే అని. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి పరిచర్య చేస్తున్నానన్న భ్రమలో ఏం చేస్తున్నాడు తెలుసా? 5 సంవత్సరాల నుండి, నేను ఇప్పుడే చెప్తాను, 5 సంవత్సరాల నుండి ఆ పాస్టర్ గారు కారు తోలడం తప్ప ఆయన ఏం చేయట్లేదు. మీకు అర్థమవుతుందని మాట్లాడేది? కారు తోలడం తప్ప ఏం చేయట్లేదు. పాస్టర్ గారి బ్యాగ్ మోయడం, కారు మోయడం, ఇదే ఇదా దేవుడు కోరుకున్నది? నేను అడిగాను, బ్రదర్ మీకు పాస్టర్ గారు ప్రత్యేకంగా ఏమైనా బైబిల్ తరగతులు కానీ, లేకపోతే వాక్యం మీద అవగాహన కానీ, సేవ ఎలా చేయాలో కానీ మీకు నేర్పిస్తారా అని అడిగాను. అలాంటివి ఏమి ఉండవన్నా అన్న. అవునన్న, ఇదే సేవ అనుకుంటున్నారా మీరు అన్న? అంతే కదన్నా, సేవకులకు మనం పరిచర్య చేయాలి కదా అన్న, సేవకులు చేస్తే దేవుడికి చేసినట్లే కదా అని అన్నాడు. ఆయన ఒక అవగాహన ఎలా ఉందో చూడండి. అంటే ఒక సేవకుడు ఒక విశ్వాసిని ఎలా మార్చేశాడు, అవగాహన ఎలా మారిపోయింది. సేవకుడని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీకు ఆ ఫలము వస్తుంది. దీన్ని ఎలా వాడుకున్నారు వాళ్ళు? నువ్వు సేవకుడికి పరిచర్య చేస్తే దేవునికి చేసినట్లే. ఎందుకంటే సేవకుడు దేవుని పక్షాన ఉంటున్నాడు కదా. ఇదా పౌలు గారు చేసింది? పౌలుకు పరిచర్య చేస్తున్నారు తిమోతి, కానీ ఎక్కడికి పంపించాడు తెలుసా? మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బలపరచడానికి పంపించాడు. తెస్సలోనికయ సంఘాన్ని, మాసిదోనియా ప్రాంతంలో తెస్సలోనికయ సంఘాన్ని ధైర్యపరచడానికి పంపించాడు. అంటే అప్పటికి వాక్యాన్ని నేర్చుకుంటున్నాడా లేదా తిమోతి? ఈరోజు సేవకుల దగ్గర నేను అంటున్నాను, సేవకులకు పరిచర్య చేయడం తప్పు కాదు, సహకరించడం తప్పు కాదు. సేవకులు అలసిపోతారు, దూర ప్రయాణాల్లో వారికి సహకారం కావాలి, వారికి హెల్ప్ కావాలి. అంత మాత్రాన జీవితాంతము ఇదే చేస్తానంటే నువ్వు ఎందుకు పిలువబడ్డావు? దేవుని యొక్క గుణగణాలను ఎప్పుడు ప్రచురం చేస్తావు? నువ్వు పిలిచిన వాడి గుణగణాలని ఎప్పుడు ప్రకటిస్తాం? ఎప్పుడు ప్రకటిస్తాం? జీవితాంతము ఇదే పని చేస్తావు అంటే నువ్వు ఎప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటావు, ఎప్పుడు దేవుణ్ణి ప్రకటిస్తావు, ఎప్పుడు ఇతరులను శిష్యులుగా తయారు చేసేటువంటి స్థాయిలోనికి వస్తావు? ఈరోజు అపోస్తుల బోధలో ఇది లేదు. అపోస్తుల బోధలో విశ్వాసులు శిష్యులుగా మార్చబడిన తర్వాత శిష్యుల్ని పరిచర్యలో వాడుకున్నారు. ఎలా వాడుకున్నారో తెలుసా? సువార్త విస్తరింపజేయడానికి వాడుకున్నారు, సంఘాలను విస్తరింపజేయడానికి వాడుకున్నారు, అనేక మధ్యలోనికి పంపించడానికి వాడుకున్నారు. తన సొంత పనులు చేయించుకోవడానికి వాడుకోలేదు. నేను అదే అంటున్నాను, యవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించాలి. సేవకుల దగ్గర ఉండడం తప్పని నేను అనట్లేదు, సేవా అనుభవాలు నేర్చుకోవడం తప్పని నేను అనట్లేదు. కానీ వాక్యము నేర్పించకుండా లోక సంబంధంగా వాడుకుంటున్నారు అని అంటే వారి దగ్గర నుంచి నిశ్చయముగా బయటకు వచ్చేయడం చాలా మంచిది, చాలా మంచిది. కానీ తిమోతి ఏం చేస్తున్నాడంట? సువార్త వ్యాప్తీకరణలో పాలు పంచుకుంటాడు. పౌలుకు పరిచర్య చేసే స్థాయిలోనికి, ఎక్కడి నుంచి? ఒక విశ్వాసి స్థాయిలో నుండి మంచి సాక్ష్యం పొందుకొని పౌలుతో పాటు సువార్త ప్రయాణంలోనికి వచ్చి, ఆ ప్రయాణంలోకి వచ్చిన తర్వాత వేరొక సంఘానికి బలపరచడానికి వెళ్తున్నాడంట, సహకరించడానికి వెళతా ఉన్నాడంట. పౌలుకు పరిచర్య చేస్తూ సువార్త వ్యాప్తీకరణలో పాలు పంచుకుంటున్నట్లుగా మనం తిమోతి గురించి నేర్చుకుంటా ఉన్నాం. అయితే తర్వాత మరొక లక్షణాన్ని చూద్దాం. పౌలు చేత అమితంగా ప్రేమించబడ్డటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూద్దాం. నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని సంపూర్ణ ఆనందము కలుగుటకే నిన్ను చూడవలనని రేయింపగళ్ళు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను ప్రేమించుచున్న దేవుని ఎడల సేవించుచున్న దేవుని ఎడల తర్వాత ఆ విశ్వాసము నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. ఇందాక పేరు మర్చిపోయినాను కదా, ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు ఏదైతే విశ్వాసాన్ని కనబరుస్తా ఉన్నావో అది నేను వారిలో చూశాను, అది నీలో కూడా చూస్తా ఉన్నాను. అయితే నేను నీ దగ్గరికి రావాలి, నీ కొరకు నేను చాలా ప్రార్థన చేస్తా ఉన్నాను, ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు చాలామంది సేవకులకు కొంతమంది విశ్వాసులు చాలా ప్రియమైన వారిగా ఉంటారు. ఎందుకో చెప్పనా? కొంతమందిని చూడండి, వాక్యం చెబుతూ ఉంటే చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. వాక్యం చెప్తా ఉంటే ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ పట్టుకుని ఏమైనా డౌట్లు వస్తే తర్వాత సేవకుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఒకవేళ మందిరానికి రాకపోతే వెంటనే వెళ్ళి కలుసుకొని, ఏమైనా మందిరానికి రాలేదు ఈరోజు, నువ్వు రాకేదోలా ఉంది, నువ్వు వచ్చి చక్కగా వాక్యాన్ని వినేవాడివి అని కొంతమందిని ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. తిమోతి అలాంటి పరిస్థితిని
మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఏం చేస్తున్నారంట, ఎడతెగక నిన్ను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎవరిని? తిమోతిని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, నీ కన్నీళ్లను తలుచుకొనుచు నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని వేయింపగ. ఏమండి, ఒక శిష్యుని చూడడానికి పౌలు అంతటి వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన ఒక శిష్యుని మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో చూడండి. అంటే ఆ శిష్యుడు ఎంతగా దేవునిలో ఎదిగి, ఎంతగా పౌలుకు సహకరించి, ఎంతగా సువార్త వ్యాపీకరణలో పాలు పంచుకున్నాడో చూడండి. ఎంతగా ఎదిగాడో చూడండి, ఎంత ఆత్మీయతను కనపరుస్తున్నాడో చూడండి. ఈరోజు మన సేవకులు మనం ప్రేమించగలుగుతున్నారా? మన సేవకుల ప్రేమను మనం పొందుకోగలుగుతున్నామా? మన సేవకులు మనలో ఉన్నటువంటి ఆ సమర్పణను గుర్తించగలుగుతున్నారా? ఆ పిలుపును గుర్తించగలిగేలా మనం జీవించగలుగుతున్నామా? మనము లేనటువంటి లోటు సేవకునికి తెలుస్తుందా? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో సేవకుడికి అర్థమవుతుందా? ఈరోజు మన కొరకు ప్రార్థించే విధముగా సేవకుని దగ్గర మంచి పేరును మనం సంపాదించుకోగలుగుతున్నామా? పౌలు చేత అమితముగా ప్రేమించబడుతున్నాడంట తిమోతి. ఈరోజు మనం నేర్చుకోవాలి ఆ విషయాన్ని. ఎంత భక్తి చేస్తుంటే, ఎంతగా దేవుని కొరకు యవ్వన ప్రాయంలో నిలబడి ఉంటే, చరిత్రకారులు అంటారు తిమోతి అంట చాలా పేలగా ఉండేవాడంట, చాలా బలహీనముగా ఉండేవాడంట, తన శరీరం సహకరించలేనటువంటి పరిస్థితిలో ఉండేవాడంట. అలాంటి వ్యక్తి మారు మాట్లాడకుండా ఎవరు పౌలు గారి పిలవగానే పరిచర్యకు వెళ్ళిపోయాడు. ఆ సమర్పణ, ఆ విశ్వాసం చూడండి. విశ్వాసం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు గారికి పరిచర్య చేస్తూ సువార్త వ్యాప్తీకరణలో సహకరించే స్థాయిలో ఉన్నాడు. అంతగా కాకుండా పౌలు చేత అమితముగా ప్రేమించబడినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే పౌలు కుమారునిగా మారినటువంటి తిమోతి. మొదటిగా లుస్త్రలోనికి వెళ్ళినప్పుడు, దెర్బేకి వెళ్ళినప్పుడు ఏమని ప్రస్తావించబడ్డాడు? అక్కడ పౌలుకు తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. ఇక్కడ ఏం చెబుతున్నాడు? కుమారునిగా మారిపోయాడంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును ఏమంటే నా కుమారుడైన తిమోతిని మీ వద్దకు పంపించుచున్నాను. చూడండి ఎంత సహకారిగా ఉన్నాడో చూడండి. తిమోతి కొరకే ప్రత్యేకంగా 2 పత్రికలు రాశాడు పౌలు గారు. తిమోతిని బలపరచడానికి, తిమోతిని సేవలో స్థిరపరచడానికి 2 పత్రికలు రాశాడు. అంతగా తిమోతి ప్రేమించబడ్డాడు. అంత మాత్రమే కాదు, తన ప్రియ కుమారునిగా చేసుకున్నాడంట తిమోతిని పౌలు గారు. ప్రియ కుమారుడిగా మారిపోయాడంట. ఇంకా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటో చెప్పనా? ప్రియ కుమారుడు కాస్త పౌలుతో జత పనివాడిగా మారిపోయాడు. పౌలుతో ఎలా మారిపోయాడంట? జత పనివాడిగా మారిపోయాడు. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16:21. నా జత పనివాడగు తిమోతి యాసోను అనువారు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఆ మాట కొరకు నేను తీసుకున్నాను. ఏమంటున్నాడు? నా జత పనివాడగు. ఏమైపోయాడంట తిమోతి? పౌలు గారితో, యేసుక్రీస్తు ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి పౌలు గారితో, అపోస్తుల్లో చేర్చబడినటువంటి పౌలు గారితో విస్తృతముగా పరిచర్య చేస్తున్నటువంటి పౌలు గారికి ఏమైపోయాడంట? జత పనివాడిగా మారిపోయాడు. నేను అంటున్నాను, ఈరోజు మన విశ్వాస జీవితాలు ఎక్కడ ఆగిపోయాయి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, సేవకులు లేని సమయంలో మేము నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి స్థాయిలో ఉండాలని దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. పౌలు గారు అలాగే తిమోతి గారి జీవితాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, పౌలుతో పాటు జత పనివాడిగా మారిపోయాడంట. ఈరోజు ఇక్కడ మనలో చాలామంది వాక్యం చెబుతా ఉన్నాం, మంచిదే. కానీ నేడున్న యవ్వనస్తుల్లో చాలామంది సహకారము దొరక్క, సేవకులు ప్రోత్సహించక, పిలుపున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని పరిచర్య చేయకుండా ఆగిపోతూ ఉన్నారు. దేవుళ్ళలోనికి రాకుండా ఆగిపోతూ ఉన్నారు. గతంలో నేను మా యవనస్తులందరూ, మా ఊర్లో దగ్గర ఒక 30 మంది యవనస్తులు ఉంటారండి. నిజం చెప్తున్నాను కదా. కోత ఉన్నాకాడ సేవకుడు ఉన్నాడు, సేవకుడు ఉన్న దగ్గర కోత ఉండదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు పరిస్థితి. మా స్వగ్రామంలో దగ్గర ఒక 30 మంది యవనస్తులు.
కూర్చున్నారంటే 30 మంది యవనస్తులు ఉంటారు. నా కనులారా ఎప్పుడు నేను చూడలేదు, ఆ సేవకుడు ఎప్పుడు ప్రత్యేకంగా యవనస్తులు కూడికి పెట్టడం నేను చూడలేదు. ఆదివారం ఆరాధన అయిన తర్వాత కానీ, లేకపోతే ప్రత్యేకంగా యవనస్తులను శ్రద్ధ తీసుకునేటువంటి పని కానీ చేయలేదు. నేను అంటున్నాను, రవన్నీకి ఏం అవసరం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మీకు వాక్యం చెప్పడం? అన్నీకి ఏమైనా అవసరమా? ఇప్పుడు అన్నయ్య భక్తి జీవితం ఆయన కొనసాగించుకోవచ్చు కదా. ఫిలోమోను బిజినెస్ చేసుకుంటూ సంఘాన్ని ఆదరిస్తూ పౌలు గారికి సహకారుడిగా ఉంటూ తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నాడు. సహకారిగా ఉంటూ అన్న పరిచర్య చేసుకోవచ్చు కదా, తన జీవితం తను కొనసాగించుకోవచ్చు కదా. మిమ్మల్ని అందరినీ ఎందుకు ట్రైన్ చేస్తూ ఉన్నాడు? అన్నకు దేవుడు ఆ భారాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ సమర్పణ ఉంది కాబట్టి, ఆ భారం ఉంది కాబట్టి మిమ్మల్ని వాక్యముతో మిమ్మల్ని బలపరచగలుగుతా ఉన్నాడు. మీకు అనేక లోతైన విషయాలు నేర్పించగలుగుతున్నాడు. ఒకవేళ కొంతమంది ఉంటారు, తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని దాచుకుంటారు. జ్ఞానం ఏం చేయాలి? పంచిపెట్టబడాలి. నాకున్న ఆశలు ఏంటో చెప్పనా? నాకున్న ఆశలు ఏంటంటే, నేను దేవుళ్ళలోకి వచ్చి నేను 2014లో ప్రభువుని అంగీకరించాను. 15 అంతా కనిపెట్టి 16లో బాప్తిజం పొందిన తర్వాత నేను ఎక్కువగా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట నేను ఏం చేసేవానో తెలుసా? రాసుకుని, డైరీలో రాసుకుని విశ్వాసులైన వారికి, నా స్నేహితులైన వారికి ఫోన్ చేసి, దేవుడు నాతో ఈరోజు ఈ మాట మాట్లాడాడు, ఎందుకో నాకు నీతో మాట్లాడితే నువ్వు కూడా బలపరచబడతావేమో అని అనిపించింది. ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే ఎవరో ఒకరికి చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకు? నా ద్వారా ఇంకొకడు బలపరచబడతాడు. ఇప్పుడు అన్నయ్య మాట్లాడడం ద్వారా మీరేమవుతున్నారు? మీరందరూ కూడా ట్రైన్ అవుతా ఉన్నారు. మీరందరూ కూడా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా రేపు అన్న రోజు ఎక్కడైనా మిమ్మల్ని నిలబెట్టి సేవ చేయమంటే చేయగలిగినటువంటి పరిస్థితిలోనికి వస్తూ ఉన్నారు. కానీ మా గ్రామంలో అది జరగట్లా. నేను ఆ రోజు మా యవనస్తులందరికీ చెప్పాను, ఒకరోజు యవనస్తులు కూడకబెట్టి బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాము, బేసిక్స్ నుంచి నేర్చుకుందాము, అసలు విశ్వాసం ఎలా ఉండాలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంటే వారందరూ కూడా సహకరించారు. వస్తామన్నారు. వస్తామన్న తర్వాత ఆ సేవకుడు ఏం చేయడు తెలుసా? స్థానిక సేవకుడు కాబట్టి మర్యాదపూర్వకంగా వెళ్ళి, అన్న పలానా రోజున ఇలా బైబిల్ స్టడీ పెట్టాలనుకుంటున్నాను, మీరు కొంచెం సహకరించాలి, బలపరచడానికే, వేరే ఉద్దేశం ఏం లేదని అంటే, అదేంటయ్యా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? మీరు అందరూ ముందే మాట్లాడుకుంటారు, నన్ను ఎప్పుడు ఇలాగే చేస్తారు, నాకు వెనకాల చెబుతారు, నాకు చెప్పరు, అది ఇది అని ఆ యవనస్తుల కొరకు జరగకుండా ఆపేయారు. ఆ సేవకుడు ఏమంటారు చెప్పనా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేరే చర్చికి వెళ్ళకూడదు, వేరే చర్చి పాస్టర్ వచ్చి ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, మీరు వేరే వాళ్ళతో సువార్తకు వెళ్ళడానికి వీల్లేదు. నిజంగా నాకు కోపం వచ్చేస్తుందండి. నాకు ఎంత కోపం వస్తుందంటే, నాకు యవనస్తులందరూ కూడా భారం కలిగి ఉన్నారు. ఎలాగో తెలుసా? మేము సువార్తల్లో పాలు పంచుకోవాలి. మేము ఏజెన్సీ ప్రాంతాల సువార్తలకు వెళ్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళు అందరూ కలుసుకొని సువార్తకు వెళ్తూ ఉన్నప్పుడు వీరు కూడా సువార్త కావాలనుకుంటే ఆ టీం ఎప్పుడైతే సువార్త పెడుతుందో అదే రోజు ఈయన సువార్త పెడతాడు పంతానికి. నేను చెప్తున్నాను, నేను వెళ్ళాను ఒకరోజు వాళ్ళతో సువార్తకి. సువార్త ఏమన్నా చేస్తాడా అంటే ఏమీ లేదు. నిజంగా చెప్తున్నాను, ఏమీ లేదు. ఇంటింటికి వెళ్తారు, స్త్రీలందరూ ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తారు. సువార్త చెప్పడైనా ఎక్కడైనా డౌట్గా ఉంటే, అమ్మో కొట్టేత్తరం, వెళ్ళిపోదాం పదని, ఇక్కడ వద్దు అంట. నీ విశ్వాసం విషయంలో మొహమాట పడొద్దని యాకోబు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసాన్ని రూఢిగా నువ్వు ఖచ్చితంగా ప్రకటించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంటే ఆయన ఉన్నట్టుగా ప్రకటించడానికి భయపడతాడు. ఇదే దేవుడు మనల్ని అడిగిన సేవ, ఇదే దేవుడు మనల్ని చేయమన్నటువంటి బోధ. నిజంగా చెప్తున్నాను, అనకూడదు కానీ ఈ మాట. ఒకవేళ పొరపాటున ఆయనకి ఏమన్నా అయితే తర్వాత ఎవరు నిలబడతారు? ముందు చనిపోయిన పాస్టర్ గారి పిల్లలు ఉన్నారు, వారి చిన్న పిల్లలు 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు నిలబడగలుగుతారా? నేను అంటున్నాను, దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే పాస్టర్ గారి భార్యలిద్దరూ సీరియల్ చూస్తారు. నిజం చెప్తున్నాను, సీరియల్ చూస్తారు. వారు బోధ చేస్తారా? వారు సంఘాన్ని నిలబెడతారా? ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే 300 మంది సంఘం. మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనే బాధ నన్ను ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, ఇక్కడ మెల్లగా సువార్త ప్రారంభించాలి అనుకుంటే ఆయన సహకరించట్లేదు. సహకరించే వాళ్ళని ఆపేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థించండి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తిమోతి విశ్వాసి స్థాయిలో నుండి పౌలు గారికి జత పనివాడైపోయాడంట. పౌలు దగ్గర కొన్నాళ్ళు ఉంచుకున్నాడు, తనకు పరిచర్య చేస్తూ సహకరించేవానిగా ఉంచుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? పరిచర్యకి పంపించేశాడు. వెళ్ళు నాయన, నువ్వు వెళ్ళి ఒక సంఘాన్ని పోషించాలి, నువ్వు సంఘాన్ని నడిపించాలి, నా దగ్గర ఉండడానికి వీల్లేదు. నిజమైన సేవకుడు శిష్యుల దగ్గర బందీలుగా ఉంచుకోడు, పంపించేస్తాడు.
పౌలు గారు అదే చేస్తున్నారు. అయితే తిమోతి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారు వేరే ప్రాంతం నుంచి రాస్తా ఉన్నారు, నాయనా తిమోతి నిన్ను ఎప్పుడు చూడాలా అని కూడా రేయింపగలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటా ఉన్నాడు. మిస్ అవుతున్నాడు తిమోతిని. ఆ బంధం ఎలా ఏర్పరచబడిందో చూడండి. పౌలుకి జత పనివాడిగా మార్చబడిపోయాడు. సువార్త వ్యాప్తికరణలో ఆయన కూడా ముందుకెళ్ళిపోయాడు, సువార్త చేస్తూ ఉన్నాడు, సేవ కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా అలాగున మారిపోవాలి. సేవకునికి సహకారిగా ఉంటూనే, బోధ నేర్చుకుంటూనే, సువార్త వింటూనే, నేర్చుకుంటూనే, వాక్యాన్ని నేర్చుకుంటూనే మనం ఏం చేయాలి? సమర్పణ కలిగిన వారిగా దేవుడు వెళ్ళు అనగానే రెడీ అయిపోయి వెళ్ళిపోయే విధంగా ఉండాలి. ఈరోజు అలాంటి సమర్పణ, అలాంటి సిద్ధపాటు మనకు దొరుకుతుందా? మనల్ని అలా సిద్ధపరచగలుగుతున్నారా నేడున్న సంఘంలో సేవకులు? చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా సంఘాలలో నాకు తెలిసిన ఒక సహోదరి వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడు చనిపోయారంట. వాళ్ళ భార్య గారికి బైబిల్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో అలా చిన్న ఎరాకొర చిన్నగా మాట్లాడుకుంటూ నెట్టుకుంటూ వచ్చింది. ఏమైపోయింది? ఒక శిష్యుడు లేకపోవడం వల్ల సంఘము కుంటిపడిపోయిందా లేదా? అక్కడ పరిచర్య జరుగుతుందా? జరగట్లేదు. నేను అందుకే అంటున్నాను, ప్రతి సేవకుడు కూడా యవనస్తుల్ని బలపరచాలి, యవనస్తుల్ని వాక్యంలో స్థిరపరచాలి, యవనస్తుల్ని సేవ కొరకు సిద్ధపరచాలి. అంత మాత్రమే కాదు, ప్రతి విశ్వాసిని కూడా శిష్యునిగా మార్చేయాలి. విశ్వాసులుగా కాదు, అనేకులను మీరు శిష్యులుగా తయారు చేయండి. ఎవరికి శిష్యులుగా? దేవునికి శిష్యులుగా మార్చబడిపోవాలి. మనం దేవునికి శిష్యులుగా మార్చబడిపోవాలి. శిష్యులుగా అంటే ఎలా మార్చబడాలో తెలుసా? శిష్యులందరూ ఎలా చనిపోయారు? హతసాక్షులుగా మారిపోయారు. తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా దేవుని కొరకు ప్రాణం అర్పించడానికైనా సిద్ధపడిపోయేటువంటి శిష్యులుగా తయారు చేసేయాలి సంఘాన్ని. సార్వత్రిక సంఘాన్ని అలా చేయమని దేవుడు కోరుకుంటే, మన వాళ్ళేమో ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారంటే 25 సంవత్సరాలండి. నిజంగా చెబుతున్నాను, చాలామందికి సేవా పిలుపు ఉన్నప్పటికీ కూడా, సేవ చేయాలని ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ప్రోత్సహించకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కొంతమంది సేవా పిలుపుని అందుకుని సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయి సువార్త చేసుకుంటుంటే ఏదో ఒక విధము చేత వారిని ఆపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. నువ్వు విశ్వాసంగా ఉండడం మానేసి నాకు పోటీగా సేవ చేస్తావా నువ్వు అని ఆపేసే వాళ్ళు ఉన్నారు. అది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కానీ తిమోతిని చూడండి, పౌలు గారిని చూడండి, తిమోతిని ప్రోత్సహించి బోధంతా నేర్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సంఘంతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, స్త్రీలతో ఎలా ఉండాలి, యవనస్తులతో ఎలా ఉండాలి, మిగతా వారితో ప్రతి ఒక్కరితో కూడా నువ్వు ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నీ ప్రవర్తన ఉండాలో నేర్పిస్తా ఉన్నాడు తిమోతి పత్రికను రాస్తూ. యవనస్తుడా, నువ్వు యవనంలో ఉన్నావు, యవనంలో సేవకు వచ్చావు, అయితే నీ యవనేచ్ఛను నువ్వు పారిపో. నీ యవన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. నీ యవనమును బట్టి ఎవ్వడు కూడా నేను తృణీకరింపనీయకము. నీ మాటను బట్టి కానీ, నీ ప్రవర్తన బట్టి కానీ, నీ యొక్క పవిత్రతను బట్టి కానీ, నీ విశ్వాసమును బట్టి కానీ ఎవ్వరు కూడా నీ వేలెత్తి చూపించే విధంగా నువ్వు ఉండకు. మరి ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేర్పిస్తున్నాడు, సంఘానికి పంపించేశాడు, సేవకు పంపించేశాడు. తనకు మరలా పత్రికను రాసి ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నాడు. మనం చూసాం, తిమోతి విశ్వాసి స్థాయిలో నుండి పౌలుకి జత పనివాడిగా మార్చబడిపోయాడు. తర్వాత చూద్దాం, సువార్తలో దేవుని పరిచారకుడైన తిమోతి. చూద్దాం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంట? ఏమయ్యాడంట? అక్కడ దేవుని పరిచారకుడు అయ్యాడంట. సువార్తలో దేవుని పరిచారకుడిగా మారాడంట. ఇంతకుముందు ఎవరికి పరిచారం చేశాడు? పౌలు పరిచారకుడిగా పరిచయమైనటువంటి తిమోతి ఇప్పుడు దేవుని పరిచారకుడిగా మారిపోయాడు, క్రీస్తు పరిచారకుడిగా మారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తెస్సలోనిక సంఘానికి వెళ్ళి వారి శ్రమల్లో ఉంటున్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని బలపరచడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఈరోజు దేవునికి పరిచారకులుగా మనం ఉంటున్నామా? సేవకులు పరిచారకులుగా ఉంటున్నామా? సేవకులకు పరిచారం చేయడంలో తప్పులేదు, కానీ
వాక్యాన్ని నేర్చుకోకుండా వారి దగ్గర బానిసలుగా బ్రతకడం అనేది ముమ్మాటికి అది మన తప్పే. కాబట్టి మనము క్రీస్తుకు పరిచారకులుగా ఉండాలి. అయితే చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూస్తున్నాం సంఘ కాపరిగా మారిపోయినటువంటి తిమోతి. చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, దూరము. నీకు అప్పగించబడినది ఏంటి? నీకు ఒక సంఘం అప్పగించబడింది, నీకు ఒక బాధ్యత అప్పగించబడింది, నీకు ఒక సువార్త అప్పగించబడింది, నీకు ఒక పరిచర్య అప్పగించబడింది. నువ్వు దాన్ని ఏం చేయాలి? కాపాడాలి. ఎఫెసీ సంఘానికి ఆయన సేవకుడిగా మారిపోయాడు, సంఘ కాపరిగా మారాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మంచి సాక్ష్యం కలిగాడు, విశ్వాసిగా ఉండి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. పౌలు పిలవగా పరిచర్యకి వెళ్ళిపోయాడు. తర్వాత పౌలుతో పాటు పౌలుకు పరిచర్య చేసేవాడిగా మారాడు. తర్వాత పౌలు చేత అమితంగా ప్రేమించబడిన వారిగా మారాడు. తర్వాత పౌలు కుమారునిగా మారాడు. తర్వాత పౌలుతో జత పనివాడిగా మారాడు. తర్వాత క్రీస్తు పరిచారకుడిగా మారాడు. తర్వాత దేవుని సేవకుడిగా, సంఘ కాపరిగా నిలబడ్డాడు. ఈరోజు నేను అంటున్నాను, మనము కూడా విశ్వాసి స్థాయిలో నుండి శిష్యులుగా మార్చబడి, శిష్యుల స్థాయిలో నుండి సేవకుని స్థాయిలోనికి, అంటే అందరూ సేవ చేయాలంటే కాదు, ఖచ్చితంగా మనలో పిలుపు ఉంటే, దేవుడు మనకు ఆ పిలుపునిస్తే, దర్శనాన్ని ఇస్తే, ఖచ్చితంగా దాన్ని పట్టుకుని మనం సేవ చేసేటువంటి స్థాయిలో ఉండాలి. అలా కాకపోతే, ఒకవేళ మీకు సేవా దర్శనము పిలుపు లేకపోతే కనుక శిష్యులుగా తయారు చేయబడి దేవుని కొరకు ప్రాణాలు అర్పించేంతగా భక్తి చేసేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నేను ఇన్ని సంవత్సరాలు భక్తి చేశానని చెప్పుకోవడం కాదు. నేను ఇన్ని సంవత్సరాల దేవుని కొరకు సాక్షిగా, శిష్యునిగా నేను బ్రతికాను, శిష్యునిగా తయారు చేయబడుతూ ఉన్నాను. నేను మా సేవకుడు మమ్మల్ని శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారు ఈరోజు ఎవరైనా? ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? సార్వత్రిక సంఘంలో బోధ ఎక్కడ ఆగిపోయిందో తెలుసా? మీరు సేవకుడికి ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. మీ దశమ భాగాలు తీసుకురండి, ఆశీర్వదించబడతారు. మీ శ్రేష్ఠ ఫలాలు తీసుకురండి, ఆశీర్వదించారు. మరీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, హార్వెస్ట్ పండుగ అంటారు తెలుసా? కోతకాల పండుగ అంటారు. మొదటి పంట కొయ్యగానే అన్ని తెచ్చిపెట్టేయాలంట. మరి ఇప్పుడు మొదటి పంటలు కొయ్యగానే తేడం కాదు, ఆ పండగని పెట్టినప్పుడు మీరు డబ్బులు తెస్తారో, పళ్ళు తెస్తారో, కాయలు తెస్తారో, ఏం తెస్తారో అన్నీ తెచ్చేయండి. ఇంకా ఆ టైంలో ఏం చేస్తారో తెలుసా విశ్వాసులు? కొంతమంది ఏమో పప్పలు కొనేస్తారు, కొంతమంది ఇంట్లో వండేస్తారు, కొంతమంది అరటికలు తెచ్చేస్తారు, అన్నీ తెచ్చేస్తారు. ఇవన్నీ ఎవరికే? మరి ఏం చేసుకుంటాడో తెలియదు, మరి దాని మీద పడుకుంటాడేటో. మరి ఇలాంటి దగ్గర ఆగిపోయింది బోధ. అది కాదు దేవుడు కోరుకునేది. నిన్ను వెనుక్కు తిరిగినటువంటి నాగల మీద చేయి వేసి వెనక్కి తిరగకుండా, దేవుని కొరకు ప్రాణమును సహితము లెక్క చేయకుండా, విశ్వాసం విషయంలో మొహమాట పడకుండా, దేవుని గుణగణములు ప్రచురము చేయడానికి ఉన్నతమైన స్థితిలో ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వాడిగా నేను చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రాకడ వరకు కూడా నీ రక్షణను కాపాడుకుంటూ, దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ, ఆయనతో పాటు రాకడలో ఎత్తబడేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటుంటే, అలాగున సేవకులు శిష్యులను తయారు చేయాలి, విశ్వాసులందరినీ కూడా శిష్యులుగా తయారు చేయాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు అనేది చాలా బాధాకరం. కాబట్టి మనం మాత్రం అలా ఉండడానికి వీల్లేదు. శిష్యులుగా, విశ్వాస స్థాయిలో నుండి మనం ఖచ్చితంగా సేవకుడికి సహకరించేవారిగా ఉండాలి, మంచి సాక్ష్యం పొందుకునేవారిగా ఉండాలి, సేవకులతో పాటు జత పనివారిగా ఉండాలి. సేవకులు లేకపోతే నువ్వు నిలబడగలగాలి, అది దేవుడు కోరుకునేది. అలాగని యాకోబు భక్తుడు అంటాడు, మనం అందరము కూడా బోధకులు అయిపోవాలని ప్రయత్నం చేయకండి, మీరు అందరూ బోధకులు అవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే రావాలి ఖచ్చితంగా. లేదు, వాడు బోధ చేస్తున్నాడు కదా నేను చేద్దాం, వాడు సేవ చేసి పాపులర్ అయిపోయాడు కదా నీకు, అలాంటివన్నీ పని అవ్వవు దేవుని దగ్గర. పిలుపు సమర్పణ లేకుండా సేవలో నిలబడలేము, దేవుడి కొరకు పని చేయలేము. పిలుపుచ్చాడా దేవుడు? నేను పిలుచుకుంటున్నాడా? దర్శనం ఇస్తున్నాడా? నీకు సేవా పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడా? నీకు తెలుస్తుంది ఆ విషయం, ప్రార్థన చేసుకుని మొదలెట్టు అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వాసి కంటే 2 అంతలు లెక్క అప్పచెప్పుకోవాలన్న విషయం గుర్తుపెట్టుకో. సేవకుడిగా నువ్వు వస్తున్నావు అని అంటే నీ లెక్క నువ్వు అప్పగించుకోవాలి, సంఘం లెక్క నువ్వు అప్పగించుకోవాలి. అందుకే అంటే నీకు అప్పగించబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడు అంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా అంచెలంచెలుగా విశ్వాసములో ఎదుగుతూ సేవ చేసేంత స్థాయిలోనికి మనము ఎదగాలని దేవుడి వాక్యం తెలియజేస్తాం. ఈరోజు మనం అందరం కూడా అటు రీతిగా మార్చబడుదుముగాక. ఆమేన్.
తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, తిమోతి జీవితంలో నుండి కొన్ని ఆత్మీయమైన విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభువా. ఒక విశ్వాసి కేవలం విశ్వాసిగా మాత్రమే ఉండిపోకూడదు. ప్రతి ఒక్కరూ నాయన శిష్యులుగా తయారు చేయబడుతూ నాయన ఇదిగో అయా సేవకుని అంత స్థాయిలోనికి ఎదగాలి అని ప్రభువా. ఏది ఏమైనా నీ కొరకు ప్రాణం అర్పించినంతగా సమర్పించుకుని సేవలో నిలబడాలి అని, అయా శిష్యరికంలో నిలబడాలి అని ప్రభువా మీరు చెప్పారు నాయన. అటు రీతిగా మేమందరం ఉండే కృప కనికరం అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ఈ మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి నాయన. వాటి ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రభువా. ఇదిగో నాయన, వెత్తబడిన మాట ఏ మాట నిరర్ధకం అవ్వకుండా నాయన మా హృదయాల్లో ఫలింపజేసి దాని ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయమని ఇదిగో నా తర్వాత మాట్లాడుతున్న నీ దాసుని ఇంకను నీ ఆత్మచేత బలపరిచి బలముగా వాడుకొని మరి ప్రార్థిస్తాను. అయ్యా, ఈ దీనికి ఇచ్చిన అవకాశం బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో మనవులు అడిగి వేడుకొనుచు పొంది ఉన్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది అవకాశం ఇచ్చిన వందనాలు. అందరికీ వందనాలు.